సో ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి మాటలు పేతురు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన నిషేధింపబడిన ఇల్లు కట్టువారు నిషేధింపబడినటువంటి రాయి, ఆయన అమూల్యమును మూలరాయిగా ఆయన ఉన్నాడని ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొద్దకు మనము వచ్చువారై ఉండాలని, అప్పుడే మనము ప్రభుకి ఆత్మ సంబంధమైన అనుకూలమైన బలులు అర్పించగలమని మాట్లాడాడు. మనము ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే మనం సిగ్గుపరచబడము అనే గొప్ప మాటని మాట్లాడాడు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయబడరంట? సిగ్గునందరు, కన్ఫ్యూజ్ అవ్వరు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏమవరు అని అంటే మోసపోయే పరిస్థితి రాదు. మనుషుల మీద విశ్వాసం ఉంచితే మోసపోతాం. మనుషులు చెప్పిన పద్ధతుల మీద విశ్వాసం ఉంచితే మోసపోతాం. ఇల్లు కట్టిన వారు నిషేధించారంట ఒక రాయిని. అది మూలకు తలరాయిగా పెట్టి దాని ఆనుకునే విధంగా మిగిలిన రాయలని అమర్చి ఒక ఫౌండేషన్ని ఏర్పరచాల్సింది బోనిచ్చి, ఆ రాయినే ఫౌండేషన్లో మెయిన్గా ఉండాల్సినటువంటి రాయినే ఏం చేశారంటే ఇల్లు కట్టేవారు విసర్జించారంట. అంటే ఫౌండేషన్ వేసేటప్పుడు, ఒక ఇంటికి పునాది వేసేటప్పుడు ఆ పునాది రాళ్ళు అనేవి ఉంటాయి. ఆ రాళ్ల మీదే ఇల్లు యొక్క వెయిట్ అంతా నించునేటట్టు ఉంటుంది అన్నమాట. సో ఒక మూలరాయి ఉంటుంది, ఆ మూలరాయికి ఆనించి మిగిలిన రాళ్ళను పేరుస్తారు. ఈ మిగిలిన రాళ్ళన్నీ కూడా భరించే బరువంతా కూడా మళ్ళా ఆ రాళ్ళన్నీ కూడా ఏ రాయి వైపు ట్రాన్స్మిట్ చేస్తాయనంటే ఆ మూల రాయి వైపు ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఆఖరికి ఆ బిల్డింగ్ ఒక బరువంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ మూలరాతి మీదే ఉంటుంది. ఆ మూలరాయి లేదనుకో బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోద్ది అన్నమాట. సో తలకు మూలరాయిగా ఉండాల్సినటువంటి ఒక రాయి ఉంటే ఆ రాయిని తీసివేశారంట. ఫౌండేషన్లో వేయాల్సినటువంటి ఆ మూలరాతిని ఇల్లు కట్టేవారు ఏం చేశారంట? ఆ రాతిని ఏం చేశారు? విసర్జించారు. ఎవరు ఈ ఇల్లు కట్టేవారు? ఎవరు ఈ మూలరాతిని విసర్జించిన వారు అని కనుక మనం చూస్తే, అక్కడ ఈ రాతిని విసర్జించింది ఎవరు అని అంటే యూదులు. ఇంకా కొంచెం జనరలైజ్ చేసి మనం చెప్పుకోవాలంటే, ఎవరైతే యేసు క్రీస్తులోనే నా నీతి ఉంది అని నమ్మలేరో, ఎవరైతే నా నీతి నేనే సంపాదించుకోగలను అని భావిస్తారో, అది దేని ద్వారా అయినా కావచ్చు. నా భక్తి ద్వారా కావచ్చు. భక్తి అంటే నిజంగా దేవుని ఆరాధించడం గురించి కాదు నేను మాట్లాడుతుంది. నిజంగా ప్రభువుని ఆరాధించగలిగితే ప్రభువుకి మనం దగ్గర అవుతాం, ఆయనే మన నీతి అయిపోతాడు. సో అలాంటి ఆరాధనలో ప్రభు మనకి నీతిగా మారే ప్రక్రియ ఉంటుంది. నేను అలాంటి ఆరాధన పద్ధతుల గురించి మాట్లాడట్లా, స్వభక్తి గురించి మాట్లాడుతున్నా. మనం కొన్ని క్రియలు చేసుకొని ఇదే భక్తి అని ఫిక్స్ అవుతాం కదా, అలాంటి క్రియల గురించి మాట్లాడుతున్నా. ఏం క్రియలు అవి? ఏదో ఆదివారం చర్చికి వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం. ఏదో ఫెలోషిప్లకి వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం. ఏదో కాలేజీ ఫెలోషిప్కి వెళ్ళాం, వచ్చాం. ఏదో ఒక చర్చికి వెళ్ళాం, కానుకేసాం. ఇతరులకు కాకుండా కాస్త మంచిగా చదువుకుంటున్నాం, ఇతరులకు కాకుండా కాస్త మంచిగా ఉంటున్నాం. ఇతరులకు కాకుండా అదవుతుందా? ఇతరులకు కాకుండా. మన వాళ్ళు హాస్టల్కి వెళ్తారు, ఆ హాస్టల్లో ఒక అమ్మాయి అందరికంటే కూడా చాలా భక్తురాలంట. ఆ అమ్మాయి అందరినీ నడిపిస్తూ ఉంటుందంట. ఎందుకు అని అంటే అమ్మాయికి ఒకటే బాయ్ ఫ్రెండ్ అండి. కాబట్టి ఎవరు చాలా భక్తురాలు, ఇతరుల కంటే నేను చాలా భక్తురాలని ఫీల్ అవుతుంది అనమాట.
సో ఎవడో ఒకటి దొరుకుతారు దిక్కుమాలలో, మనకంటే దిక్కుమాలలో ఎవరో ఒకరు దొరుకుతారు. వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే నేను బెటర్గా ఉన్నాను, వాళ్ళకంటే నేను భక్తిగా ఉన్నాను అనుకునే భక్తి ఉంటుంది కదా. ఈ భక్తిని ఏమంటారంటే స్వభక్తి అంటారు. సో ఇలాంటి భక్తిలోనో లేకపోతే మనం చేసేటువంటి క్రియల్లోనో మనం చేసేటువంటి ఏంటంటే మన డబ్బులోనో లేకపోతే మనం చేసేటువంటి మన కెరియర్లోనో మన ఆస్తిలోనో అంతస్తులోనో మన సక్సెస్లోనో మన సక్సెస్ స్టోరీస్లోనో వీటిల్లో నీతిని వెతుక్కునేటువంటి వ్యక్తులు, వీటిల్లో నీతిని వెతుక్కునేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అరే బాబు వీటన్నిటిలో నీతి ఉంది అనుకుంటున్నావు కదా, వేటిల్లో కూడా నీతి నీకు రాదు. నువ్వు చేసేటువంటి ఇగో ఈ వేటిని బట్టి కూడా నేను నీతిమంతులుగా నేను తీర్చలేము. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండలేవు. అదేంటండి, నేను చర్చికి వెళ్తున్నాను కదా, దాన్ని బట్టి కూడా నేను నీతిమంతుడిని అవనా? అవో. నేను కానుకేస్తాను కదా, అవనా? అవో. ఏదైనా మీటింగ్లు వస్తే ఏదైనా కార్యక్రమం వస్తే పరిచర్లో కూడా పాల్గొంటాను కదా, దాన్ని బట్టి కూడా నీతిమంతుడిని అవనా? అవో. నేను చూడండి ఇతరుల కంటే నేను చాలా బెటర్గా ఉన్నాను కదా, ఇందాక మన అమ్మాయి గురించి మాట్లాడుకున్నట్టు. ఇతరుల కంటే నాకెవరు ఒకడే బాయ్ ఫ్రెండ్, ఇతరుల కంటే ఒకడే కదా, కాబట్టి నేను బెటరే కదా, చాలామంది కంటే బాగున్నాను కదా, దాన్ని బట్టి నేను నీతిమంతుడిని అవనా? నేను చక్కగా చదువుకుంటున్నాను, దాన్ని బట్టి నేను నీతిమంతుడిని అవనా? అవవు. మరి దేన్ని బట్టి అవుతాను? యేసుక్రీస్తు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతోటి నీకెంత సంబంధం ఉంది, ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, ఆయనతో నువ్వు రోజు మాట్లాడతావా, ఆయనతో నువ్వు రోజు సంభాషణ చేస్తావా, రోజు సంభాషణ చేస్తావా? నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళకంటే ఎక్కువగా ఆయనతో నువ్వు మాట్లాడతావా? మీ ఫ్రెండు బర్త్డేకి విష్ చేస్తాడో లేదో, లేకపోతే ఈరోజు ఫోన్ చేస్తారో చేసిద్దో లేదో అమ్మాయి అని చెప్పి ఆలోచిస్తావు కదా. ఆ విధంగా దేవునితో నేను సమయం గడపాలి. ఈరోజు యేసయ్య నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నేను వినాలి, ఆయనతో నేను సంభాషణ చేయాలి అని ఎంత ఆతృత ఉంది నీకు? ఆయన గురించి ప్రపంచం అంతటికి చెప్పాలి, ప్రకటించాలి అని ఎంత ఆతృత ఉంది నీకు? ఈ విధంగా ఆయన గురించే ఆలోచించేలాగా చేసేటువంటి నిజమైన క్రైస్తవులతో కలిసి ఉండాలని ఆశ ఉందా? అలాంటి వాళ్ళతో ఉన్నామనుకో, అప్పుడు ఆయన గురించి ఆలోచించాలనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆయనకి నువ్వు దగ్గర అయిపోతూ ఉంటావు, ఆటోమేటిక్గా నీ మనసంతా ఆయన మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా చేస్తారు నిన్ను. అలాంటి వాళ్ళు నీకున్నారా? అలాంటి ఒక గుంపును నువ్వు వెతుక్కున్నావా? వాళ్ళు నిరంతరం నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా, లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా, యేసయ్య ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి నిన్ను ఆలోచించుకోవడానికి నీకు సహాయం చేస్తారు. వాళ్ళు నిరంతరం యేసయ్య ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కంటే కూడా యేసయ్య నిన్ను ఎంత గొప్పగా ప్రేమించాడో తెలుసా? ఆయన ప్రేమించినట్లు నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. ఆయన మీద విశ్వాసం ఉంచితే నువ్వు సిగ్గుపడవు. ఆయన కాకుండా ఆయన ప్లేస్లో ఇంక నువ్వు దేన్ని పెట్టుకున్నా నువ్వు మోసపోతావేమో అని నీకు వివేచన, జ్ఞానము తెలియజేస్తుంటారు. అర్థమవుతుందా? వివేచన అంటే రైట్ డిసిషన్స్ తీసుకునేటువంటి ఫ్యాకల్టీ. వివేచన అంటే రైట్ నిర్ణయాలు, రైట్ చాయిసెస్ తీసుకునేటువంటి ఎబిలిటీ. ఆ ఎబిలిటీ ఎప్పుడు వస్తుంది? రైట్ చాయిసెస్ ఎప్పుడు తీసుకుంటాం? రైట్ వేస్ మనకి నేర్పించేవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు, ఏది తప్పు మార్గమో మనకు చూపించేవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు, ఏది బెస్ట్ అనేది మనకు చూపించేవాళ్ళు మన పక్కన ఉంటే అప్పుడు బెస్ట్ చాయిస్ తీసుకుంటాం. బెస్ట్ చాయిస్. ఏ కాలేజీలో చేరాలి అని ఆలోచిస్తా ఉన్నా అనుకో, ఎవరు చెప్పేవాళ్ళు లేరనుకో, ఆ కౌన్సిలింగ్ వచ్చింది తీసుకుంటాం.
కౌన్సిలింగ్లో వచ్చింది తీసుకుంటాం కదా. నాకు ఎవరో ఫోన్ చేశారు, మేము పలానా కన్సల్టెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు మెడికల్ పీజీ ఎంట్రన్స్ రాశారా, మీకు కౌన్సిలింగ్లో మేము సహాయం చేస్తాం, మీకు రాశారంట కదా మీరు, కాబట్టి మీకు సహాయం చేస్తాం, ఏది మంచి కాలేజో ఏది చెడ్డ కాలేజో చెప్తాం అని ఫోన్ చేశారు. ఆ మాత్రం చెప్పడానికి నువ్వెందుకు, మాకు తెలుసులే అని పెట్టేసి కదా. ఎందుకని, ఏం తెలియదు అనుకో మనకి, ఏమవుతుంది. సో ఇలాంటి విషయాల్లో మనకి బెస్ట్ ఆప్షన్స్ చూపించేవాళ్ళు మనకు ఉంటే బాగుండు అనుకుంటాం. బెస్ట్ ఆప్షన్స్, బెస్ట్ కాలేజెస్ ఏంటి, బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, ఈ బెస్ట్ ఆప్షన్స్ మనకు చూపించేవాళ్ళు, మంచిగా గైడ్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు. అప్పుడు మనం బెస్ట్ వాటిని ఎయిమ్ చేసుకుంటాం అట్లీస్ట్ కదా. దాన్ని ఏమంటారు, విజ్డమ్ అంటారు. దాన్ని ఏమంటారు, విజ్డమ్. బెస్ట్ చాయిసెస్ మనకు చూపించేవాళ్ళు మనకేమి ఇస్తున్నట్టు, విజ్డమ్ ఇస్తున్నట్లు. సో యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం, యేసుక్రీస్తు ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో నీకు చూపించడం, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, యువర్ బెస్ట్ రిలేషన్షిప్ ఆప్షన్. ఇదిగో ఇది యేసయ్య, ఆయనతో రిలేషన్షిప్. ఇదిగో నీ బెస్ట్ ఫ్రెండ్షిప్ ఆప్షన్ ఏంటో తెలుసా, ఇదిగో యేసయ్య అనేటువంటి వ్యక్తి. ది బెస్ట్ ఫ్రెండ్షిప్ ఆప్షన్. ఎప్పటికీ రిగ్రెట్ అవ్వవు, ఎప్పటికీ రిగ్రెట్ అవ్వవు. ఎన్నాడు ఉంటుందో తెలుసా ఈ స్నేహం, నువ్వు మరణించిన తర్వాత నిన్ను తిరిగి లేపి మరీ నీతో తరతరాలు స్నేహం చేస్తాడు ఆయన. నిత్య జీవం. ఆయనతో స్నేహం ఏంటి, నిత్య జీవం. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. యు నో వాట్ ఇస్ ద బెస్ట్ ఫ్యూచర్ ఆప్షన్? ఫ్యూచర్ ఆప్షన్ ఏంటో తెలుసా, ఏ డైరెక్షన్లో వెళ్తే నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందో తెలుసా? అగైన్ జీసస్ క్రైస్ట్. చూడు, బెస్ట్ ఫ్యూచర్ ఆప్షన్. నీకు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా సెక్యూర్డ్గా ఉంటావు. బెస్ట్ సెక్యూరిటీ ఆప్షన్ ఏంటో తెలుసా? నువ్వు అపవిత్రతలో పడిపోకుండా సెక్యూరిటీ. ఇదిగో పలానా వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే నేను సెక్యూర్డ్గా ఉంటాను, పలానా వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే నేను ఎప్పటికీ కూడా పాపంలో పడకుండా పవిత్రంగా ఉంటా, నా పవిత్రతకి ఎలాంటి భంగము కలగదు, నా సంతోషానికి ఎలాంటి భంగము కలగదు, నేను బల్లగుద్ది చెప్పగలను అనే ఆప్షన్స్ నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఏమున్నాయి? ఏమన్నా ఉన్నాయని నువ్వు అనుకున్నావంటే నీ అంత పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు, అమాయకులు ఎవడో లేడని అర్థం. ప్రపంచంలో ఏదీ లేదు అలాంటి ఆప్షన్. ఏ వ్యక్తితో సహవాసం కూడా ఆ సెక్యూరిటీని ఇవ్వదు. ద మోస్ట్ బెస్ట్ సెక్యూర్డ్ ఆప్షన్ ఏంటో తెలుసా? యేసయ్యతో ఉన్నటువంటి స్నేహం. ఈ లోకంలో ఆయనతో స్నేహం చేసినంత కాలము నువ్వు పరిశుద్ధపరచబడుతూ ఉంటావు తప్ప నువ్వు పాపంలో పడవు, నువ్వు పవిత్రపరచబడుతూ ఉంటావు తప్ప నువ్వు మలినమవ్వవు. సో ఈ ఆప్షన్ని, ఈ బెస్ట్ ఆప్షన్ని నీకు చూపించేది ఎవరు అని అంటే దేవుని యొక్క సంఘం. నిజమైన సంఘం, నిజమైన విశ్వాసులు ఉండేటువంటి స్థలం, కూడుకునేటువంటి స్థలం, నిజమైన సంఘం. ఆ గుంపు స్థలం కాదు, ఆ గుంపే సంఘం. నిజమైన విశ్వాసుల యొక్క గుంపు, నిజమైన విశ్వాసులు. ఒకరిని హడావడి గుంపు కాదు, ఒకరిని క్రిస్మస్ గుంపు కాదు, యూత్ మీటింగ్ గుంపు కాదు. ఏం గుంపు? నిజమైన విశ్వాసుల గుంపు. అటువంటి గుంపులో నేనుంటే నాకు నిరంతరం బెస్ట్ ఆప్షన్ చూపిస్తూ ఉంటారు. అప్పుడు నేను తొందరపడి పిచ్చి నిర్ణయాలు తీసుకోను. అప్పుడు నేను తొందరపడి చీప్ ఆప్షన్స్కి నేను సెటిల్ అవ్వను అనేటువంటి జాగ్రత్త కలిగి. అలాంటి సహవాసం ఉందా నీకు? అలాంటి సహవాసం ఉందా? అలాంటి సహవాసం అంటే ఆ విధంగా ప్రభుతో కలిసి జీవించడానికి నువ్వు ఇష్టపడితే అందులోనే నీకు నీతి, అందులోనే ఏముంది నీకు?
నీతి. అక్కడే నీ పాప క్షమాపణ, అక్కడే నీకు నిత్య జీవము, ఇంకెక్కడ కూడా నీతి లేదు నీకు అని చెప్తే వీళ్ళకి కోపం వచ్చేస్తుందంట. ఎవరికి? ఈ స్వనీతి పరులకి కోపం వచ్చేస్తుంది. యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తికి నా జీవితం అంతా, నా సమయం అంతా ఇవ్వకపోతే, ఆయన గురించి చెప్పే వాళ్ళతోనే నేను ఉండకపోతే నాకు నీతి లేదా? నా చదువు పరిస్థితి ఏంటి? నా సక్సెస్ పరిస్థితి ఏంటి? నా బ్రాటప్ ఏంటి? ఎంత మంచి బుద్ధో తెలుసా నాది? ఎంత మంచి గుణం అనేది తెలుసా? నేనెంత పవిత్రంగా ఉంటానో తెలుసా? నేనెంత అసలు నిక్కచ్చిగా ఉంటానో తెలుసా? ఈ విధంగా ఆలోచించేవాళ్ళు యూదులు అలానే ఆలోచించేవాళ్ళు అన్నమాట. వీళ్ళు ఏం చేశారంట? ఇల్లు కట్టువారు మూల రాతిని ఏం చేశారు? ఒక రాతిని ఏం చేశారు? నిషేధించారు. కానీ ఆ రాయి ఏంటంటే అది మూలరాయి కదా, అది ముఖ్యమైన రాయి, ఏర్పరచబడినటువంటి రాయి అని ప్రవక్తలు చెప్పారు. ఆ రాయే యేసుక్రీస్తు ప్రభు అని ఇక్కడ పేతురు మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే 8వ వచనం చూడండి. కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టిల్చున్నారు. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్చున్నారు. వాక్యానికి అవిధేయుడు అయితే నువ్వేం చేస్తావు? నువ్వు తొట్టిల్లుతూ ఉంటావు. వాక్యానికి నువ్వు అవిధేయుడు అయిపోతావు. కానీ నువ్వేమనుకుంటావంటే నేను వాక్యాన్నే భలే అనుసరిస్తున్నాను అనుకుంటావు. వాక్యాన్నే అనుసరిస్తాను అనుకుంటూ ఒక బోర్లు పడతావు. వాక్యాన్ని అనుసరిస్తున్నాను అనుకుంటూ ఏమవుతావు? బొక్క బోర్ల పడతావు. అదవుతుంది చెప్పింది. నేను కరెక్ట్గా ఎక్కుతున్నా మెట్లు, చక్కగా మెట్లు ఉన్నాయి, నాకు అర్థమవుతుంది వాక్యం. ఈ వాక్యం అనే మెట్లు ఒకదాని తర్వాత నేను చక్కగా ఎక్కుతున్నాను అనుకుంటావు. చక్కగా ఎక్కుతున్నాను అనుకుంటావు. కానీ ఆఖరికి ఏమైపోతారంట? వీళ్ళు తొట్టిల్లుతారంట. కాలు జారి బొక్క బోర్లు పడతారంట. బొక్క బోర్లు పడతారంట. అదేంటి నేను పడిపోయానేంటి? ముక్కు పచ్చడైపోయింది ఏంటి? ఇదేంటి నా జీవితం ఎట్లాగ అయిపోయింది ఏంటి? ఇదేంటి నాకు తృప్తి లేకుండా పోయింది? సడన్గా డిప్రెషన్ వస్తుంది ఏంటి? ఇదేంటి నాకు సడన్గా సంతోషం అంతా పోతుంది ఏంటి? నాకు రక్షణానందం లేదేంటి? నాకు సెక్యూరిటీ లేదు, అందరిలాగా ఆలోచిస్తున్నాను, అందరు మనుషుల్లాగా ఆలోచిస్తున్నాను, ఇదేంటి నా జీవితం ఎట్లాగ అయిపోయింది? ఇదేంటి ఇంత పెద్ద పాపంలో పడిపోయానేంటి? ఇదేంటి అందరు అసహించుకునే పనులు చేసేసానేంటి? ఇంత బలహీనత వచ్చేసిందేంటి? ఇంత ద్వేషం వస్తుందేంటి? ఇంత అసూయ వస్తుందేంటి? సడన్గా వచ్చేస్తాయి. కింద పడి ముక్కు పచ్చడైన తర్వాత అర్రే ముక్కు ఎందుకు పచ్చడైంది? నేను కరెక్ట్గా మెట్టు మీద మెట్టు, అడుగు మీద అడుగు వేసుకుంటా చక్కగా ఎక్కుకుంటూ పోతున్నాను కదా, ఇదేంటిది? కిందెందుకు ఇప్పుడు పడ్డాను? ముక్కు ఇప్పుడు పచ్చడైంది, రక్తం ఎప్పుడు వచ్చింది, నాకు అర్థం కాలేదు అనుకుంటాడంట వీడు. అప్పుడు వాడికి అర్థమయ్యే విషయం ఏంటంటే, వాడికి అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు అనుకున్నావు వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావు అని అనుకుంటున్నావు. కానీ నీకు తెలియకుండానే నువ్వు వాక్యమునకు ఏమయ్యావు? అవిధేయుడు అయ్యావు. అందుకు కింద పడ్డావు. వాక్యానికి అవిధేయత చూపించావు కాబట్టి కింద పడ్డావు నువ్వు. నేను వాక్యానికి అవిధేయత చూపించడం ఏంటి? వాడు కింద పడి ముక్కు పచ్చడం కూడా అర్థం కాదు వాడికి. వాక్యానుసారంగానే నడుస్తున్నాను అనుకుంటుంటాడు. వాక్యానుసారంగానే. నువ్వు ఎప్పుడో వాక్యానికి అవిధేయుడు అయ్యావు, అందుకే కింద పడ్డావు, ముక్కు పచ్చడైంది, ముక్కు పడి రక్తం కూడా గారుతుందిరా బాబు, నీ జీవితం చిన్న భిన్నం అయిపోయింది, నువ్వు అపవిత్రం అయిపోయావు, నీ జీవితంలో పవిత్రత అంతా కోల్పోయావు, నీ జీవితంలో సంతోషం కోల్పోయావు, సమాధానం కోల్పోయావు, పవిత్రత కోల్పోయావు, బొక్క బోర్ల పడ్డావు, నువ్వు తొట్టిల్లావు.
చెప్తే కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకు? వాక్యానికి అవిధేయత చూపిస్తున్నాడు, కానీ వాక్యానుసారంగా నడుస్తున్నానని ఫీల్ అవుతూ ఉంటాడు. వాక్యానుసారంగా నడుస్తున్నాను. ఈ కొండలు ఎక్కేటప్పుడు, ట్రెక్కింగ్ చేసేటప్పుడు, కొండలు అవి మనం అక్కడ పేరేచర్ల కొండ వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే కొన్ని అంటే మెట్లు ఉండే చోట అయితే మనం జాగ్రత్తగా ఎక్కుతాం. మెట్లు లేని చోట మనం అంత ఈజీగా ఎక్కం. ఒకవేళ ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మెట్టు లాగానే ఉంటుంది, ఆ ఈజీగా ఎక్కేయచ్చు అనిపిస్తుంది. కానీ కింద పడి ముక్కు పగిలిన తర్వాత అర్థమవుతుంది అక్కడ మెట్టు లేదు, నేను వేయకూడదు దాని మీద కాలు వేసాను. తొట్టిల్లే స్థలములో నా కాలు ఉన్నది అని ఎప్పుడు అర్థమవుతుంది? ముక్కు పచ్చడైన తర్వాత అర్థమవుతుంది. కొంతమందికి అప్పుడు కూడా అర్థం కాదు. నేను కరెక్ట్గానే నడిచా, ఎందుకు పడ్డాను నాకు తెలియట్లా. ముక్కు పచ్చడైన తర్వాత కూడా ఎందుకు పచ్చడైందంటే నీ ముక్కు, నీవు మూలరాయిగా ఉండాల్సిన దాన్ని నువ్వేం చేసావు? విసర్జించావు. అది అనేకుల జీవితానికి మూలరాయిగా ఉండి వాళ్ళని తొట్టెలనివ్వకుండా వాళ్ళకి స్థిరమైనటువంటి పునాదిగా ఉంది ఆ రాయి. దాన్ని నువ్వేం చేసావు? విసర్జించావు. నీ సొంత ఆత్మీయ జీవితాన్ని నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు. నీ సొంత ఆత్మీయ జీవితాన్ని యేసుక్రీస్తు మధ్యలో లేడు. యేసుక్రీస్తు సంబంధం లేని ఒక ఆత్మీయ జీవితాన్ని నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు. పర్లా, ఈ స్నేహం చాలు, పర్లేదు, ఇదిగో ఇంతవరకు చాలు సహవాసం, ఇంతవరకు ఆదివారం వెళ్తున్నాను వస్తున్నా చాలు. మన చుట్టూ మనమే గిరిగీసుకొని, నీ చుట్టూ నువ్వే గిరిగీసుకొని ఇంతవరకు చాలు, యేసుక్రీస్తుతో ఇంతవరకు చాలు. నేనేం పెద్ద పెద్ద తప్పులు ఏం చేయట్లేదు, చాలామంది కంటే బాగున్నా, అదిగో వాళ్ళకంటే బాగున్నా, వీళ్ళకంటే బాగున్నా అని నీ స్వనీతిలో నేను నువ్వు ఏంటంటే తృప్తిపరుచుకొని మనం ఏం చేసావనంటే నువ్వు వాక్యానుసారంగానే ఉన్నా. ఏంటండి వాక్యానుసారంగా ఉండమంటే ఏంటి? ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టా? మంచిగా చదువుకోవాలి, చదువుకుంటున్నా. ఎవరిని బాధ పెట్టకూడదు, అందుకే ఎవరిని బాధ పెట్టను. అందరితో స్నేహం చేస్తాను. ఎవడు చాటింగ్ చేసినా వాడితో చాటింగ్ చేస్తాను. అందరిని ఎవరిని బాధ పెట్టను నేను. తప్పేముంది అనుకుంటామా కదా? తప్పేముంది? డబ్బుల గురించి ఆలోచన ఎక్కువ ఉంది, తప్పేముంది? ఇది కూడా వాక్యానుసారమే. దేవుడే డబ్బులు సంపాదించమన్నాడు. దేవుడు అసలు సిలువలో చచ్చిపోయిందే మనకు డబ్బులు ఇవ్వడానికి అని చెప్పే పాస్టర్లు ఉన్నారు. మనకు డబ్బులు ఇవ్వడానికే సిలువలో చచ్చిపోయాడంట. మనకు సమృద్ధినివ్వడానికి ఆయన, మనల్ని రిచ్గా ఉంచడానికి ఆయన ఏమైపోయాడంట? ఆయన పూర్ అయిపోయాడంట. ఆయన ఎందుకు దీనుడు అయిపోయాడంట? మనల్ని గొప్పవారిగా చేయడానికంట. ప్రభు ఏమో శిష్యులకి యజమానుడి కంటే దాసుడు గొప్పవాడు కాదు, నన్ను లోకం ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని చెప్తుంటే, ఈ తప్పుడు బోధకులేమో ఏం చెప్తారు? యేసుప్రభు ఎందుకు అనుకుంటున్నారు అంత దీనుడైపోయింది? మనల్ని ధనవంతుల్ని చేయడానికి, మనల్ని లోకంలో హెచ్చించడానికి ఆయన ఏం చేయబడ్డాడంట? తగ్గించబడ్డాడంట. గాడిద గుడ్డేం కాదు, తగ్గించబడ్డాడంట. యజమానుణ్ణి లోకము విసర్జిస్తే దాసులైనటువంటి మిమ్మల్ని విసర్జించదా? యజమానుణ్ణి లోకం విసర్జిస్తే దాసులైన మీరు మాత్రం లోకము చేత కొనియాడబడ్డానికి మీరు సిద్ధపడతారా? నో, మీరు కూడా లోకం చేత విసర్జింపబడతారు. కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములు మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్ అండ్ యూ విల్ ఓవర్కమ్ ద వరల్డ్ బై లివింగ్ ఇన్ మీ. నాలో మీరు జీవిస్తూ ఉండగలిగినట్లయితే మీరు కూడా లోకాన్ని జయిస్తారు.
లోకంలో ఉన్నటువంటి నుంచి వచ్చేటువంటి అవమానాన్ని జయిస్తావు, పట్టించుకోవు దాన్ని. లోకం నుంచి వచ్చేటువంటి ఛాలెంజెస్ని జయిస్తావు. ప్రతోడు పెట్టిన ఛాలెంజ్లు నేను యాక్సెప్ట్ చేయను రా బాబు, నా ప్రభు కోసం నేను బ్రతుకుతా ముందుకెళ్ళిపోతా ఉంటావు. నేను అలానే జయించే లోకాన్ని నువ్వు కూడా అలానే జయిస్తావు. అది ప్రభు చెప్పిన మాట కదా. అయితే అలా కాకుండా మన సొంత వాక్యాలను కూడా వక్రీకరించుకొని, వాక్యాన్ని మనకు తగినట్లుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకొని, ఎందుకని మనకు వాక్యం నేర్పించే వాళ్ళు ఉండరు ఫస్ట్ ప్లేస్లో కదా. చాలామంది ఏం చేస్తుంటారంటే వెళ్తే ఎవడో పట్టించుకొని ఏదో ఒక పిచ్చి ఏదో ఒక ప్రదేశానికి వెళ్తారు, ఆడెవరు పట్టించుకోరు. వాక్యము సరిగ్గా ఉండదు, ఏవేవో చెప్తాడు, కథలు అవి చెప్తాడు. ఏముందండి పాస్టర్ గారు కదా, అభిషేకించబడిన వాడు, ఏది చెప్పినా మన ఆశీర్వాదమే అని చెప్పి వెళ్ళి కూర్చుంటాం. వాడు ఏదో చెప్తాడు, స్టోరీలు చెప్తాడు, యేసు ప్రభు గురించి కాకుండా ఇంకేవేవేవో చెప్తాడు, అన్నీ వింటావు. ఆహా భలే వాక్యం విన్నాను అనుకొని ఇంటికి వస్తావు. ఏది నిజమైన వాక్యము, ఏది క్రీస్తులోకి నన్ను తీసుకెళ్లే వాక్యము, ఏది క్రీస్తు వైపు నాకు ఆకర్షణ కలిగేలాగా చేసే వాక్యము, ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుంది, అటువంటి సంఘం ఎక్కడుంటుంది, అటువంటి సహవాసం ఎక్కడుంటుంది, అటువంటి సహోదరులు ఎక్కడుంటుంది, ఎక్కడుంటారు అని ఇప్పుడు నేను ఎతికావా? ఎతకం మంచి మ్యూజిక్ ఉందా, ఏసీ ఉందా, కాస్త ఎంటర్టైన్మెంట్ ఉందా, కాస్త తెలిసిన వాళ్ళు ఉన్నారా షో చేసుకోవడానికి, వెళ్ళామా కానుకేసామా వచ్చామా. కాబట్టి మనకు నిజమైన వాక్యం తెలీదు. నిజమైన వాక్యం తెలియకపోతే వాక్యానుసారంగా ఉన్నామో లేదో ఏం తెలుస్తుంది? తెలవదు. వాక్యానికి మనకు తెలియకుండానే మనం ఏమైపోతామో అవిధేయులం అయిపోతాం. చూడండి సౌలు జీవితంలో కూడా అంతే కదా. సౌలు ఏమనుకున్నాడు? దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని కాపాడే వ్యక్తిని నేను అనుకున్నాడు, పరిసయ్యుణ్ణి అంటే ధర్మశాస్త్రాన్ని నిలబెట్టే వ్యక్తిని. దేవుని ధర్మశాస్త్రం ఎంత పవిత్రమైంది, దాన్ని నేను నిలబెట్టి దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని హింసించాలనుకున్నాడు పౌలు. మరి వాక్యానుసారంగానే నడుస్తున్నాను అనుకున్నాడా లేదా? కానీ ఆఖరికి ప్రభు ఆయనకు ప్రత్యక్షమై ఏం చెప్పాడు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అన్నాడు. అదేంది ప్రభా, వాక్యానుసారంగా నడుస్తున్నాను అనుకుంటే హింసిస్తున్నానంటావేంటి? సౌలా నీకు ఇంకా అర్థం కాలేదా? కింద కూడా పడితివి, ముక్కు కూడా పచ్చడైంది, కళ్ళు కూడా పోయినాయి, ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది ప్రభా. ఆ రోజు సౌలు అర్థమైంది అన్నాడు, కానీ ఇంకా గుర్రం మీద నుంచి కింద పడ్డా, ముక్కు పచ్చడైనా, కళ్ళు పోయినా ఇంకా అర్థం కాని వాళ్ళు ఉన్నారనమాట. మీరు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళు ఉంటే ఈరోజు అర్థం చేసుకోండి. వాక్యానికి అవిధేయత చూపిస్తున్నావేమో. వాక్యానికి అవిధేయత చూపించడం అంటే ఏదో తాగడం, తిరగడం, సిగరెట్లు తాగడము, మందు కొట్టడం కాదు, గుర్తుపెట్టుకోండి. వాక్యానికి అవిధేయత చూపించడం అని అంటే యేసు క్రీస్తు స్థానంలో వేరేదేదో తీసుకొచ్చి పెట్టుకోవడం. వాక్యానికి అవిధేయత చూపించడం అని అంటే నిరంతరము, ప్రతిదినము, ప్రతి క్షణము యేసయ్యతో ఏ విధంగా సహవాసం చేయాలో అభ్యసించకుండా ఉండడం, దాని గురించి ఆలోచించకపోవడం, యేసయ్యతో ఎలా కలిసి బ్రతకాలో, ఆయనతో ఎలా సంభాషణ చేయాలో, ఆయన సువార్తను ఎలా ప్రకటించాలో, ఆయన్ని ఎలా గొప్ప చేయాలో మనసంతా, హృదయమంతా ఈ ఆలోచనలతో నింపుకోకపోవడం, అదే వాక్యానికి అవిధేయత చూపించడం. దట్ ఈస్ నథింగ్ బట్ డిజొబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ డిజొబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేగాని చర్చికి వచ్చానా, ముసిగేసుకున్నానా, బైబిల్ పట్టుకున్నానా, ప్రార్థన చేశానా, కానుకేసానా, నీ కాదు ఒబే చేయడం అంటే. దోతున్నా చెప్పింది? నీ మనస్సు, నీ హృదయం క్రీస్తుతో నింపబడిందా? ఆయనతో సహవాసం
చేయాలని, ఆయన సువార్తను ప్రకటించాలని ఆ శక్తితో నింపబడిందా? అది విధేయత. అది విధేయత. ఎవాంజలికల్ ఒబీడియన్స్. ఆ విధేయత ఉండాలి. అది లేకపోతే నువ్వు అవిధేయుడివే. అవిధేయుడివైతే ఏదో ఒక రోజు ఏమవుతావు? తొట్టిల్లి కింద పడి ముక్కు పచ్చడి చేసుకుంటావు. హీరోలాగా బయలుదేరాడు సౌలు, బొడ్డులో కత్తి పెట్టుకొని. చెప్పాను కదా, పరిసయ్యులకు ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ ఉంటుంది. లెదర్ జాకెట్, ఇవన్నీ కింద వేస్ట్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్లో కత్తి కూడా ఉంటుంది, ఇంతలోని కత్తి ఉంటుంది. కత్తి పెట్టుకొని తిరుగుతారు. దేవుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడం కనిపిస్తే అవసరమైతే పొడిచి చంపేస్తా అన్నట్టు. పరిసయ్యుడిని నేను, వాక్యం తెలిసిన వాడిని, దేవుని ధర్మశాస్త్రంలో డాక్టరేట్ చేసిన వాడిని, బాగా చదువుకొని దేవుని ఆజ్ఞలు అన్నీ బాగా తెలిసిన వాడిని. ఏమన్నా తప్పు జరిగితే పరిసయ్యుడు ఏం చేస్తాడు? కత్తి తీస్తాడు అనమాట. ఏయ్ అని ఒక కత్తి, ఒక బొడ్డులో కత్తి, ఇంకో సైడ్ ఏమో ప్రధాన యాజకుడి నుంచి వచ్చినటువంటి ఆర్డరు దోపుకొని బయలుదేరాడు హీరోలాగా. చూడు, నా ప్రొఫెషన్లో నేను ఎంత హీరోయిజం చూపిస్తాను ఇప్పుడుగా. దేవుని విపరీతంగా మహింపరుస్తా. అసలు నా అంత విధేయత చూపించాడు ఇంకెవడ లేదు దేవునికి, దేవుని వాక్యానికి అనుకొని అసలు దర్జాగా బయలుదేరితే దారిలో బొక్కబోర్ల పడ్డాడు. హీరోలాగా వెళ్ళినాడు, మట్టిలో పడితే ఎట్టుండదు చూడండి. బొక్కబోర్ల పడ్డాడు. ఇంద్ర నాయన, నా హీరోయిజం అంతా ఏమైపోయింది? కళ్ళు బయళ్ళు గమ్ముతున్నాయి, ఏందో స్వరం వినిపిస్తుంది, కళ్ళు పోయినాయి, నాకేం కనపట్టలేదు, ఏంది సంగతి? దేవుడు నన్ను ఏదో చేశాడు, దేవుడే నన్ను ఏదో చేశాడు, ఖచ్చితంగా దేవుడే నన్ను ఏదో చేశాడు, ఇది దేవుని పనే అని అర్థమైపోయింది. అందుకని ప్రభా, ఎవరయ్యా నువ్వు? ప్రభా, దేవా అంటే, సౌలు, నువ్వు హింసించుచున్న యేసును నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్లు, నా సంఘాన్ని అవమానం పడిస్తే నన్ను అవమానించినట్లే. నీకు నా గురించి తెలియజేసి నా ఆలోచనలతో నీ మనసును నింపేటువంటి సంఘాన్ని నువ్వు తృణీకరిస్తే, సంఘాన్ని పక్కకు దోసేసి ఇదిగో ఈ ఫ్రెండ్స్ చాలు అనుకున్నావా? సంఘాన్ని పక్కకు దోసేసి ఇదిగో ఈ భక్తిగా నటించేటువంటి ఈ గుంపు చాలు, వీళ్ళతో కలిసి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్తాం, ఏదో యూత్ మీటింగ్కి వెళ్తాం, వస్తాం, తిరుగుతాం, ఏదో చేస్తాం, దే ఆర్ ఇనఫ్ ఫర్ మీ. వాళ్ళు నిజంగా రక్షింపడ్డారా లేదా? వాళ్ళ జీవితం ఏంటి? ప్రభు కోసం ఏం చేస్తున్నారు? ప్రభు కోసం ఎంత ప్రయాసపడుతున్నారు? వారి హృదయంలో ప్రభువే ఉన్నాడా లేకపోతే ఇంకేమన్నా ఉందా? నాకు అనవసరం. ఆడు బైబిల్ పట్టుకున్నాడు, నేను బైబిల్ పట్టుకున్నాను, ఆడు పలానా మనం అందరం క్రైస్తవులు అన్నాడు, నేను క్రైస్తవు అన్నాను, ఆడు సెమీ క్రిస్మస్ చేద్దాం అన్నాడు, నేను సెమీ క్రిస్మస్ చేద్దాం అన్నాను, చాలు. చాలు. ఇలాంటి ఆలోచనతో సౌలు బయలుదేరితే, ఈ జాలు అనుకొని సౌలు బయలుదేరితే సౌలు బొక్కబోర్ల పడ్డాడు. సౌలు ఎగతాళి చేస్తున్నటువంటి ఆ సంఘము, అది నా శరీరమయ్యా, నువ్వు తృణీకరిస్తున్న నా సంఘము, నా శరీరము. ఎవరో నీతో పాటు 4 డాక్టర్లు నేర్చుకొని, నీతో పాటు 4 వాక్యాలు నేర్చుకొని అలా చంపేద్దాం, చేసేద్దాం, పొడిచేద్దాం అంటే వాళ్ళతో తిరుగుతున్నావు. వాళ్ళతో కాదయ్యా నువ్వు తిరగాల్సింది. నిజమైన రక్షింపడినటువంటి సంఘం ఉంది, ఆ సంఘంతో ఉండాలి నువ్వు. దాన్నేమో నువ్వు హింసిద్దాం అనుకుంటున్నావు, దాన్ని హింసిద్దాం అనుకుంటున్నావు, సంఘాన్ని హింసిద్దాం అనుకుంటున్నావు. నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్లే. నేనే సృష్టికర్తని, నేనే దేవుణ్ణి అయినటువంటి వాడిని, నువ్వు నన్ను హింసిస్తున్నావు అని చెప్పిందాక
పౌలుకి ఏమవ్వలేదు, తొట్టిల్లాడు కదా. పౌలు ఏమయ్యాడు ఆ రాయి అడ్డు బండగాను అడ్డు రాయిగాను ఉండేసరికి తొట్టిల్లిపోయాడు. ఎందుకు తొట్టిల్లాడు? ఇక్కడ ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు ఈ మాటలో. ఎందుకు తొట్టిల్లాడంట? వాక్యమునకు అవిధేయుడై ఉన్నాడు కాబట్టి తొట్టిల్లాడు. వాక్యం చదవాలా సరిగ్గా? నేను చదవకపోవడం ఏంటంటే, నాకు చాలా కంటత వాక్యాలు వచ్చు. నో, నువ్వు చదవలేదు. యేసు క్రీస్తు గురించి నీకు అర్థం కాలేదు అనంటే, ఆయనతో నీ మనసు నింపబడలేదు అనంటే, ఆయన స్థానంలో ఇంకెవరెవరో ఉన్నారు అనంటే, నువ్వు వాక్యం చదవలేదు. చదివినా నీకు అర్థం కాలేదు. నువ్వు వాక్యానికి అవిధేయుడవే. సరే ప్రభా, నువ్వు ఎంతకు చెప్తున్నప్పుడు ఇక నేను ఎందుకు కాదంటాను? కళ్ళు కూడా పోయి కింద పడ్డాను, హీరోలాగా పోయేవాడిని, మట్టిలో పొల్లాడుతున్నాను, నాకు అర్థమైపోయింది అయ్యా నేను అవిధేయుడినే అని పౌలు ఒప్పుకున్నాడు. ఈరోజు మట్టిలో పొల్లాడిన, జీవితం తలకిందులైన, దర్జాగా ఒకప్పుడు తలెత్తుకొని తిరిగిన నీవు సంతోషం లేక, సమాధానం లేక, మోసపోతున్నానేమో అనేటువంటి భయముతో నింపబడి, పవిత్రతను కోల్పోయి, నిశ్చయతను కోల్పోయి, ఎస్ నేను ప్రభు బిడ్డని, నేను ప్రభుతో నడుస్తున్నాను, నేను ప్రభు నిత్య జీవంలోకి వెళ్ళబోతున్నాను అనే సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా కూడా, తరచుగా ఆ పరిస్థితుల్లో, అటువంటి మట్టిలో పడి పొల్లాడే పరిస్థితులు నీకు వచ్చినా కూడా ఇంకా మారకపోతే ఎవరేం చేయగలుగుతారు? పౌలు మారిపోయాడు. పౌలైతే మారిపోయాడు. గుడ్డితనం కూడా వచ్చేస్తుంది, కొంతమంది గుడ్డితనం కూడా వచ్చేస్తుంది, అయినా మారరు. ఏం చేస్తున్నాను, ఏంటి గుడ్డితనం అంటే ఏంటి? డైరెక్ట్గా స్ట్రైట్గా నడుచుకుంటూ కాలువలోకి వెళ్తున్నాం అన్న సంగతి చుట్టుపక్కల అందరికీ అర్థమవుద్ది, నీకు తప్ప. అదే గుడ్డితనం అంటే. అర్థం కాల? ఎంత దర్జాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాం, అక్కడ ఎదురుగా ఏముంటుంది? మురికి కాలువలోకి పోతున్నాం. అర్రే మురికి కాలువ పోతారని అందరికీ అర్థమవుతుంది అనమాట, నీకు మాత్రం అర్థం కాదు. దాన్ని ఏమంటారు? గుడ్డితనం. పౌలుకి వచ్చిందే గుడ్డితనం. కళ్ళు పోయిన తర్వాత కూడా అర్థం కాదనమాట. కాబట్టి వాక్యానికి మనం తొట్టిల్లామనంటే, మనం తొట్టిల్లుతున్నామనంటే, మనం వెంటనే గుర్తించాల్సింది ఏంటో తెలుసా? నేను తొట్టిల్లుతున్నానంటే నేను వాక్యానికి అవిధేయుడినయ్యాను. నేను అనుకుంటున్నాను నేను చాలా వాక్యానికి నేను అవిధేయత చూపిస్తున్నాను నేను అనుకోవచ్చు, కానీ నో, తొట్టిల్లాను అని అంటే ఖచ్చితంగా వాక్యానికి నేను అవిధేయుడినయ్యాను. ఎక్కడ వాక్యానికి అవిధేయుడినయ్యాను? మూలరాయిని విసర్జించావా అని మనం చూసుకోవాలి. మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తుని నేను పక్కన పెట్టేసేసి నేను ఎక్కడో ఆత్మీయ జీవితాన్ని ఎత్తుక్కుంటున్నాను. తద్వారా నేను వాక్యానికి ఏమయ్యాను? అవిధేయుడిని అయిపోయాను అని గ్రహించి అప్పటికైనా మనం ఏం చేయాలి? ప్రభు వైపు చూడాలి. చూడండి 8వ వచనం మళ్ళా చూద్దాం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. తొట్టిల్లడానికే నియమింపబడ్డారంట వాళ్ళు. ఎవరు? కట్టేవాళ్ళు. వీళ్ళు కట్టే పనిలోనే ఉంటారు. వీళ్ళు బిల్డింగ్ కట్టే పనిలోనే ఉంటారంట. కింద ఫస్ట్ ఫ్లోర్ కూలిపోద్దంట, అయినా ఇంకో ఫ్లోర్ వేస్తుంటాడంట. పునాది లేదు, ఆల్రెడీ కింద ఒక ఫ్లోర్ కూలిపోతే మెయిన్లన్నీ కూలిపోతాయి కదా, దాని మీద ఇంకోటి వేద్దాం అని వేస్తుంటాడంట. వీడు కట్టే పనిలోనే ఉంటాడు. కిందంతా నుజ్జు అయిపోతుంది. నువ్వు బిల్డింగ్ కడుతున్నావు, కిందంతా నుజ్జు అయిపోతుంది నీ జీవితం అంతా కూడా, నీ ఆత్మీయ జీవితం అంతా కూడా. అయినా సరే ఏం పర్లా, ఇంకోటి వేద్దాం.
కింద ఎంత డిస్ట్రాయ్ అయ్యే కొద్దీ పైన ఇంకంత బ్యూటిఫికేషన్ చేస్తుంటాడు వీడు. కింద ఉన్నటువంటి దరిద్రం అంతా కనపడకుండా, కింద ఉన్నటువంటి ఆ పగుళ్ళు, లేకపోతే కింద ఉన్నటువంటి ఆ డిస్ట్రక్షన్ అంతా కనపడకుండా కింద నాశనం అయ్యే కొద్దీ పైకి ఇంకా కడుతుంటాడు కింద కనపడకుండా. ఇంకా ఏదో షో చేస్తుంటాడు, ఇంకా ఏదో స్టోరీలు చెప్తుంటాడు, ఇంకా ఏదేదో చేస్తుంటాడు, ఇంకా చాలా భక్తిపరుడు నేను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకా ఏవేవో నాకు వాక్యాలు వచ్చు, నేను పరిచయం చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఏవేవో చెప్తుంటాడు. పునాదులు శిథిలమైపోయే కొద్దీ పైకి వెళ్ళిపోతానే ఉంటాడు. వీడు కట్టే పనిలోనే ఉంటాడు. ఇంకా వీడు ఎప్పుడు వాక్యానికి విధేయుడవుతాడు? ఇంకెప్పుడు పునాదిని సరి చేసుకుంటాడు? కాబట్టి అట్టి వాళ్ళ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, దానికే వారు నియమింపబడ్డారండి. అవిశ్వాసి తొట్టిల్లడానికే నియమింపబడతాడు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తును బైపాస్ చేసి నేను స్టేబుల్గా కట్టబడతాను అనుకుంటే నువ్వు తొట్టిల్లడానికి నియమింపబడిన వాడివి. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే వారం రోజుల తర్వాత అయినా సరే కుప్పకూల్తావు. దానికి నువ్వు నియమింపబడ్డావు. అక్కడ నగరంపాలెంలో మెయిన్ రోడ్ మీద ఒక అపార్ట్మెంట్ ఉందన్నమాట. ఆ అపార్ట్మెంట్లో ఒక ఆయన అక్కడ ఒక ఫ్లాట్ కొనడానికి వెళ్తే నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంజనీరు, వేరే ఇంజనీర్, డాక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మాత్రం ఇల్లు కొనబాకండి అని చెప్పాడంట. ఒకవేళ మీరు ఏమైనా కొనాలనుకుంటున్నా అక్కడ మాత్రం ఇల్లు కొనబాకండి అని చెప్తున్నాడు. నాకు కూడా వచ్చి ఎందుకు అని అంటే, నాకు ఆ ఇంజనీరు ఆ అపార్ట్మెంట్ బ్లూ ప్రింట్ చూపించాడంట. ఏం చూపించాడంట? డయాగ్రామ్ ఏదో చూపించాడంట. మరి ఏదో చాలా లేని మాట చెప్పి అది నేను చూశానండి అన్నాడు. ఏమైందంటే దాంట్లో చాలా పెద్ద ఫాల్ట్ ఉందండి, అది ఎక్కువ కాలం నిలబడదు, రిపేర్లు వచ్చేస్తాయి, ఇబ్బందులు వచ్చేస్తాయి అన్నాడు. ఏంటది? ఇందులో కింద ఫౌండేషన్లో సంథింగ్ ఏదో ఫాల్ట్ ఉందండి. ఫౌండేషన్ దగ్గర అదేదో డయాగ్రామ్ చూశాడు, అందులో ఫాల్ట్ ఉంది కాబట్టి అది ఎక్కువ కాలం నిలబడదు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా అదేమవుతుంది? కూలిపోయే ప్రమాదం కూడా ఉంది, అది శిథిలమైపోయే ప్రమాదం ఉంది, క్రాక్స్ వచ్చేసే ప్రమాదం ఉంది అని చెప్తాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను కొన్నాం, పర్లేదు కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు కదా, బాగుంది కదా, చూడడానికి బాగుంది, మెయిన్ రోడ్డు మీద చక్కగా బాగుంది అన్నీ కొంటారా? కొనరు. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఇంకా అదేం కూలిపోవాలా, బాగానే ఉంది మరి, అయినా కొండో ఆ వ్యక్తి. దాని సంగతి తెలిసినాడు కొంటాడా? కొండో. 50 సంవత్సరాల తర్వాత అయినా సరే అది కూలిపోద్దంటే కొంటాడా? కొండో. అదవుతుందా? యేసుక్రీస్తుని బైపాస్ చేసి క్రీస్తు అనేటువంటి మూలరాయి నీ జీవితంలో లేకుండా ఆయనకి ఇవ్వాల్సిన స్థానం దేనికో ఎవరికో ఇచ్చేసి కూర్చోబెట్టి, ఆయనకి ఇవ్వాల్సిన ప్లేస్లో దేన్నో పెట్టి ఆక్యుపై చేసి పారేసి, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని దేనికో ఇచ్చి ఆక్యుపై చేసి పారేసి, ఆయనకి ఇవ్వాల్సినటువంటి హృదయాన్ని, ఎమోషన్స్ని ఎవడికో దానం చేసేసి, ఆయన గురించి భయపడాల్సిన హృదయం, ఆయన గురించి సంతోషపడాల్సిన హృదయం, ఆయన గురించి ప్రణాళికలు వేసుకోవాల్సిన మనసును ఎవరికో దానం చేసి బైపాస్ చేసి యేసుక్రీస్తుని నువ్వు భవనం కడితే, ఆ మూలరాయిని లేకుండా నువ్వు భవనం కడితే
తొట్టిల్లడం గ్యారంటీ, అది కూలిపోవడం గ్యారంటీ. ఇవాళ కాకపోతే రేపైనా అదేమవుతుంది, కూలిపోతుంది. గుర్తుపెట్టుకో. ఇవాళ అన్నీ బాగున్నట్టు అనిపించవచ్చు, అందరు మెచ్చుకుంటున్నారు, నాకు అంతా బాగానే ఉంది, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, నన్ను ఎవరు మోసం చేయలేదు, నాకేం అవ్వలేదు. కలకాలం ఇలా ఉంటుంది అనుకోవద్దు. పరిస్థితులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, డబ్బుకున్న విలువ మారిపోద్ది, నీ చదువుకున్న విలువ మారిపోద్ది. గుర్తుపెట్టుకో, అన్నీ మారిపోతాయి. యేసుక్రీస్తుని బైపాస్ చేసావా, దానికే వారు నియమింపబడి ఉన్నారంట. దేనికి? తొట్టిల్లడానికి. ఎవరు వీళ్ళు? వాక్యానికి అవిధేయత చూపించేవాళ్ళు. అవిధేయత చూపిస్తూ వాళ్ళకి అర్థం కాక విధేయత చూపిస్తున్నాం అనే భ్రమలో ఉండేవాళ్ళు. చూడండి, యేసుక్రీస్తుని విసర్జించిందే వాక్యానికి విధేయత చూపిస్తున్నాం అనే భ్రమలో. వాళ్ళ గురించి ఏమంటున్నాడు పేతురు? వాళ్ళు వాక్యానికి విధేయత చూపించే వాళ్ళు కాదు, వాళ్ళు అవిధేయులు. వాక్యానికి ఎవరు వాళ్ళు? అవిధేయులు. 9వ వచనం, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజే అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. మీరైతే కనికరింపబడ్డారు, మీరైతే దేవుని ప్రజలుగా మారారు. మీరు తొట్టిల్లేవారు కాదు, మీరు కనికరింపబడేవారు. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసేవాళ్ళు. మీరు ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాటలు. వీటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటిగా విభజించి మనం మాట్లాడుకోవాలి. చాలాసేపు పడుతుంది. కేవలం కొంత ఇంట్రడక్షన్గా 8th వర్స్ని ముందున్న వాటిని చేసుకుని తర్వాత ఈరోజు వీటి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాము. కానీ ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి, ఇంక ఈజీగా 1 గంట అయింది. కాబట్టి దాని జోలికి మనం వెళ్ళొద్దు. కానీ ఆ కాంట్రాస్ట్ ఒక్కటి మనం చూసుకొని మనం ముగించుకుందాం. ముందేమో తొట్టిల్లే వారి గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత విశ్వసించిన వారి గురించి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. తొట్టిల్లేవారు ఎవరు అనంటే వాక్యానికి అవిధేయులు. యేసుక్రీస్తు అనేటువంటి ఎలిమెంట్ని వాళ్ళ జీవితంలో నుంచి పక్కకు తీసేసి వాళ్ళ సొంత ఆత్మీయ జీవితాన్ని, నాకు చర్చి కావాలి, నాకు ఏదో చర్చికి పోవాలి, నాకు ఫెలోషిప్ కావాలి, నాకు అది కావాలి, ఇవి కావాలి, క్రిస్మస్ కావాలి, న్యూ ఇయర్ కావాలి, అన్నీ కావాలి, వాగ్దానం కావాలి, బైబిల్ కావాలి, కానుక వేయాలి, అన్నీ చేయాలి, యేసుక్రీస్తు మాత్రం వద్దు. ఇవన్నీ కావాలి, ఇందులోంచి యేసుక్రీస్తు మాత్రం నాకు వద్దు. నేను పరిచర్య చేస్తా, కానీ ఏమొద్దు, యేసుక్రీస్తు సహవాసం మాత్రం నాకు వద్దు. అన్నీ చేయాలి. వీళ్ళు ఏం చేయబడిన ప్రజలంట? వీళ్ళు నియమింపబడిన ప్రజలు. దేనికోసం నియమింపబడిన వారు? తొట్టిల్లడానికి, కింద పడ్డానికి నియమింపబడినటువంటి ప్రజలు. ఇంకొంతమంది ఉన్నారంట, వీరు ఇంకొక విషయాని కోసం నియమింపబడినటువంటి వారు. దేనికోసం నియమింపబడినటువంటి వారు అంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడానికి నియమింపబడినారు. ఇంకా దేనికోసం అంటే ఆ వెలుగులోకి నడిపించిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి నియమింపబడినవారు. ఆ పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి నియమింపబడినవారు. ఆయన యొక్క గుణాలలో, కొన్ని గుణాలలో పాలు పంచుకోవడానికి నియమింపబడినటువంటి వారు. ఆయన పరిశుద్ధతని ప్రతిబింబించడానికి నియమింపబడినటువంటి వారు. ఆయన ప్రేమను ప్రతిబింబించడానికి నియమింపబడినటువంటి వారు. సంఘముగా కూడుకుంటూ సహోదర ప్రేమ కలిగి నిస్వార్థమైనటువంటి ప్రేమతోటి
ఒకే శరీరంలో అవయవం వలె ఉంటూ ఆయన ప్రేమని ప్రతిబింబించడానికి పిలువబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడిన వారు, నియమింపబడిన వారు, ఆయన పరిశుద్ధతని ప్రతిబింబించడానికి నియమింపబడినటువంటి వారు. చీకట్లో ఉన్నారంట ఒకప్పుడు కనికరం లేకుండా ఉన్నారంట. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారంటే ఒకప్పుడు ఒక ఐడెంటిటీ లేదు, గుంపులో గోవిందం. ఐడెంటిటీ లేదు, గుంపులో గోవిందం అనమాట. అందరి వలె గుంపులో కొట్టుకొని పోతా ఉండాలి. అందరి వలె మనకు కూడా స్నేహాలు అందరి వలె ఉంటాయి. మన యొక్క ఆలోచన అందరి వలె ఉంటుంది. మన ఫ్యూచర్ గురించి మనం చేసే ప్లాన్స్ అందరిలాగానే ఉంటాయి. గుంపులో గోవిందంలాగా కొట్టుకొని ప్రవాహంలో పోతా ఉండేటువంటి అలలకు, ప్రతి అలలకు కొట్టుకొని పోవు, ప్రతి గాలికి కొట్టుకొని పోయేటువంటి అలల వలె ఉండక, యేసు క్రీస్తులో ఉన్నటువంటి పరిపక్వతను పొందుకునే నిమిత్తము దేవుడు ఎవరిని ఏర్పరిచాడంట? సంఘాన్ని ఏర్పరిచాడని చెప్పి మన ఎఫెసీయుల రాసిన పత్రికలో మాట్లాడుకున్నాం కదా. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, యేసు క్రీస్తులో ఉన్నటువంటి మెచ్యూరిటీలోకి మనం వెళ్ళాలి. వీ షుడ్ మెచ్యూర్ ఇన్ జీసస్ క్రైస్ట్. వీ షుడ్ మెచ్యూర్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఆయనతోటి మనం ఒక మెచ్యూర్డ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు పిచ్చి పిచ్చి రిలేషన్షిప్లోకి వెళ్ళాం. అప్పుడు పిచ్చి పిచ్చి వాటికి మనం అలల వలె కొట్టుకొని పోము. అదిగో అయ్యో డబ్బు 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 అంటే ఈ డబ్బు పిచ్చితో కొట్టుకొని పోము. ఇదిగో అయ్యో మనుషులు వాళ్ళు గుర్తించాలి, వీళ్ళు గుర్తించాలి అనుకుంటే ఈ గుర్తింపు పిచ్చితో కొట్టుకొని పోము. స్థిరంగా ఉంటాం, ప్రభువులో ఉంటాం, ప్రభువు మీద ఆధారపడుతూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. అద్భుత రీతిగా ప్రభు మనల్ని నడిపించుకుంటూ ఉంటే, మనల్ని పోషించుకుంటూ ఉంటే, మనల్ని నిలబెట్టుకుంటూ ఉంటే, మనల్ని పరిశుద్ధపరచుకుంటూ ఉంటే, స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఆశ్చర్యక్రియలను మనం చూస్తూ మనం ప్రభువులో సంతోషిస్తాం. అంధకారంలో ఉండం, అంధకారంలో అందరితో పడి కొట్టుకొని పోము. లైట్లోకి వస్తాం, లైమ్ లైట్లోకి వస్తాం. అదవుతుందా? ప్రభు మీద ఆధారపడే వ్యక్తులుగా వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తాం. ఏది కూడా ఆటోమేటిక్గా లోకానుసారంగా ఇక కుదరదండి, ఇంతే, ఇంకా నా శరీరం ఇలా చెప్తుంది కాబట్టి ఇలా వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. నా మనసు ఇదిగో పలానా ఆలోచనకి బందీ అయిపోయింది, ఇక నేను ఈ దిశగా నేను కొట్టుకొని పోవాల్సిందే. ఏ విషయంలో కూడా అది ఉండదు. ఏ విషయంలో కూడా అది ఉండదు. ఐ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎనీథింగ్. చీకట్లో మనకి ఏమైనా కంట్రోల్ ఉంటుందా? చీకట్లో ఏమైనా కంట్రోల్ ఉంటుందా? ఏమి ఉండదు. మన తమిళనాడులో తొక్కిసలాటలో 40 మంది చచ్చిపోయారు కదా. మనోడు విజయ్ యొక్క కూటంలో తొక్కిసలాట్లు 40 మంది చచ్చిపోయారు. చీకటంట, కరెంటు పోయిందంట, అక్కడ పోల్ ఒకటి ఇరిగిపోయి అక్కడ ఏదో జనరేటర్ రూము పడిపోయిందంట. అదంతా ఒక చిన్న రోడ్లో కుక్కారంట జనాల్ని. కళ్ళు కనిపించట్లా, ఎటు వెళ్తున్నారో తెలీదు, ఎవరిని తొక్కుతున్నారో తెలీదు. ఆ జనరేటర్ రూమ్ పడిపోయింది, ఏదో సమ్ ప్యానిక్ జరిగింది. ఇక మనుషులు తొక్కిసలాటల్లో 40 మంది చచ్చిపోయారు, చిన్న చిన్న పిల్లలతో సహా. చూసారా? కళ్ళు కనిపినప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నామో, ఎంత వినాశనం జరుగుతుందో అర్థం కాదు. తెల్లారిన తర్వాత లైట్లన్నీ వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారో అప్పుడు ఏరుకుంటుంటే శవాలు బయటపడతాయి కదా. కళ్ళు కనిపిన పరిస్థితిలో ఎంత డిస్ట్రక్షన్లకు మనం నెట్టేసుకుంటామో మనకు అర్థం కాదు.
ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటామో మనకు అర్థం కాదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడంట. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తే అన్నీ కనిపిస్తున్నాయి. ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్తే నాశనం, ఏ దారిలో వెళ్తే సురక్షితంగా నేను వెళ్ళగలను, ఏ దారిలో వెళ్తే నేను సమాధానంతో ఉండగలను, ఏ దారిలో వెళ్తే నేను సంతోషంతో ఉండగలను, స్పష్టంగా కళ్ళు బయలు గమ్మే విధంగా స్పష్టంగా మనకు కల్పిస్తుంది. హెచ్డి క్వాలిటీతోటి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటు వెళ్తే ప్రమాదం, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు ఏం చేశాడంట, నడిపించాడంట. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. వీళ్ళేమనుకుంటారంటే పరిశుద్ధత అనేటువంటిది మేము సాధన చేసి పరిశుద్ధంగా ఉండడం, చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న ఉగ్గుపాలతో పోసి మమ్మల్ని పెంచారు కాబట్టి మాకు పరిశుద్ధత అంటే బాగా తెలుసు, మేము పరిశుద్ధతను ఇంకా చిన్నప్పటి నుంచి సాధన చేసి పరిశుద్ధంగా మారుతున్నాం అనుకుంటారంట. కానీ ఆఖరికి జరుగుతుంది ఏంటంటే వాళ్ళు వాక్యానికి అవిధేయులంట. వాళ్ళ ఆఖరికి తొట్టిల్లి కిందపడి ముక్కు పచ్చడి చేసుకుంటాడంట. కానీ మీరైతే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినవారు. మీరైతే ఇదిగో నా పరిశుద్ధత, మాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పరిశుద్ధత, దీన్ని నేను కాపాడుకుంటున్నాను, ఈ ఫీలింగులు మీకేమీ ఉండవు, ఈ గర్వం మీకేమీ ఉండదు. మీకున్నదల్లా ఒకటే, యేసు క్రీస్తుతో ఉన్నానా లేదా, ఆయనతో సమయం గడుపుతున్నానా లేదా, ఆయన కోసం బ్రతుకుతున్నానా లేదా, ఆయన్ని మాత్రమే నా కళ్ళెదుట పెట్టేటువంటి సహోదరులతో నేను ఉన్నానా లేదా, అదొక్కటే నువ్వు ఆలోచించుకుంటావు. కానీ నువ్వేమవుతుంటావు తెలుసా, వాళ్ళకంటే గొప్ప పరిశుద్ధతలోకి వెళ్తుంటావు. వాళ్ళొక రోజు సడన్గా కింద పడి ముక్కు పాలు కొట్టుకుంటారు, కానీ నువ్వు మాత్రం పరిశుద్ధతలో స్టడీగా పరిశుద్ధపరచబడుతూ అంతకంతకి పరిశుద్ధతలో ఎదుగుతూ సంతోషిస్తూ ముందుకెళ్తూనే ఉంటావు. నువ్వు ప్రచురించేది దేవుని యొక్క గుణాలని. ఆయన గుణాలు నీ జీవితంలో ప్రతిబింబించబడతాయి. నేను వాక్యానుసారంగా నడవాలండి, వాక్యానుసారంగా నడిచి దేవుడు ఆయన గుణాలని ఆయన స్వరూపంలోకి మారాలండి, కాబట్టి నేను వాక్యానుసారంగా నడిచి ఆయన స్వరూపంలోకి నేను మారుతున్నానండి అని చెప్పుకుంటారు కొంతమంది. వాడే తొట్టిల్లి బొక్కబోల పడతాడు, ఎందుకంటే వాడు నియమింపబడ్డాడు. ఎందుకు? నేను వాక్యానుసారంగా నడుస్తున్నా, నేను పరిశుద్ధంగా అవుతున్నా, నేను దేవుని స్వరూపంలోకి మారుతున్నా, ఈ మాటలన్నీ చెప్తాడు. కానీ వాడి హృదయంలో ఎవరు లేరు? క్రీస్తు లేడు. మేము చిన్నప్పటి నుంచి చాలా నిష్టగా ఉంటాం దాన్ని తెలుసా, మేము చిన్నప్పటి నుంచి భలే భక్తిగా ఉంటాం తెలుసా, అసలు ఏమాత్రం కూడా అసలు ఒక్క సినిమాలు చూసి ఎరగం తెలుసా. వీడే ముక్కు పచ్చడిహేట కింద పడతాడు ఒకరోజు. కానీ నువ్వు నేను ఇటువంటి మాటలు మాట్లాడకుండా క్రీస్తుని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులం అయితే, నువ్వెంత బలహీనుడివైనా, ఎంత బలహీనురాలువైనా, ఎంత బలహీనుడివైనా కృపని పొందిన వాడు అవుతావు. ఒకప్పుడు కృపని పొందలేదు, ఇప్పుడు కృపని పొందిన వాడు అవుతావు. దేన్ని? కృపని. క్రీస్తు ఒక్కడిని పట్టుకొని ఉంటే చాలు, అదొక్కటే నువ్వు చేయాల్సింది. నాకు ఇంకేమొద్దు, ఇంకా మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఏమొద్దు, నాకు యేసయ్య ఉంటే చాలు, అదొక్కటి పట్టుకో. ఆయన గుణాతిశయాల్ని ప్రచురిస్తావు, ఆయన గుణాలు నీవవుతాయి. నీకు కూడా అర్థం కాదు నీలో జరిగేటువంటి పరిణామాలు. అదొందా? అటువంటి గొప్ప జీవితానికి మనం నియమింపబడతాం. ఎవరు నియమింపబడతారు? క్రీస్తుని మాత్రం పట్టుకున్న వాళ్ళు. క్రీస్తుని విసర్జించిన వాళ్ళు వాక్యానికి అవిధేయత చూపించిన వాళ్ళతో సమానం. వారు దేనికి నియమింపబడ్డారంట? తొట్టిల్లడానికే నియమింపబడ్డారు. అదేందుగా రెండింటి మధ్యలో డిఫరెన్స్. సో నెక్స్ట్ వీక్ మరలా ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా మనం
క్షుణ్ణంగా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. సో అంతవరకు కూడా ప్రభుకు మన జీవితాలను సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మనకు అప్లై చేసుకుంటూ, ఎలా ఉన్నావు? తొట్టిల్లడానికి నియమింపబడిన వ్యక్తిలా ఉన్నావా, లేకపోతే యేసయ్యని కలిగి ఉండి ఆయన కోసం బ్రతకడానికి సిద్ధపడుతూ ఆయన గుణాతిశయాలను ప్రచురించే వ్యక్తిగా ఉంటావా? ద చాయిస్ ఈజ్ యువర్స్. ద చాయిస్ ఈజ్ యువర్స్. సంఘము, దేవుని వాక్యము, ఒక సహోదరుడిగా, రక్షింపబడినటువంటి సహోదరుడిగా, నేను ఏదో పెద్ద బోధకుడిని, నేను ఏదో పెద్ద స్థాయిలో ఉన్నాను, ఒక నిజంగా రక్షింపబడినటువంటి సహోదరుడిగా నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటి అని అంటే, ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ ఈజ్ జీసస్, నథింగ్ ఎల్స్. ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ యూ ఈజ్ జీసస్, నథింగ్ ఎల్స్. నథింగ్ ఎల్స్. ప్రార్థన చేసుకుందాం.